మేమందరం చిన్న డివోషనల్ ట్రిప్ ప్లాన్ చేసినాం. మా ట్రిప్కి గైడ్ పెద్ద మనిషి చారి నరహరి, వీళ్ళందరూ మా కజిన్స్ అందరూ, మా బ్రదర్స్. సో మేమందరం కలిసి ట్రిప్ వెళ్తున్నాం. ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్, అలాగే అరుణాచలం, మధురై, తిరుపతి ఒక 1 వీక్ 10 డేస్ వరకు మా కజిన్స్ అందరం కలిసి. సో ఇప్పుడే బయలుదేరిన ఊరు నుండి వీళ్ళందరినీ పిక్ చేసుకొని, సో ఇవాళ రేపు మార్నింగ్ వచ్చేసరికి ఫస్ట్ మనం వెళ్ళేది ఇస్కాన్ టెంపుల్ బెంగళూరు. మనం దారి మధ్యలో ఉన్నాం ఇప్పుడు, ఆన్ ద వే. ఇబ్రాహీంపట్నం ఎంటర్ అయినాం ఇప్పుడే. లేక్, ఇబ్రాహీంపట్నం లేక్ ఇక్కడ పాపులర్. ఇది చాలా సినిమా షూటింగ్స్ కూడా అయినాయి. సైనికుడు సినిమా ఇక్కడనే జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది కదా కింద, మహేష్ బాబు ఓపెనింగ్ మునిగిపోయే సీన్ మొత్తం ఇక్కడనే తీసినారు. ఇదే బ్రిడ్జ్, ఇది కనిపిస్తలేదు మనకి. రోడ్ కవర్ చేద్దాం. ఇదిగో చెరువు కనిపిస్తుందా చూడండి, ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది వ్యూ. ఇబ్రాహీంపట్నం తూమ్ ఇది. ఇక్కడ ఆర్యా 2 సినిమా కూడా ఇక్కడనే, ఆ చిన్నపిల్లలు అందులో దుంకుతారు కదా, ఇక్కడనే అది షూటు. ఇక్కడ చూడండి. ఎక్కడికి వెళ్తామో తెలియదు, ప్లాన్లు అయితే ఏం లేదు, గో విత్ ద ఫ్లో. ఫస్ట్ అయితే ఇస్కాన్ టెంపుల్ కర్ణాటక, అక్కడ నుండి మెయిన్ అయితే అరుణాచలం, ఇస్కాన్ టెంపుల్, ఈ 2 మెయిన్. అలాగే కుమారస్వామి టెంపుల్, ఈ 3 ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఫ్యూయల్ కొట్టించుకొని ఇక్కడ నుంచి కర్ణాటక వరకు ఫుల్ ట్యాంక్ వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. పోతుంది అన్న మన కర్ణాటక వరకు ఫుల్ ట్యాంక్ చేస్తే. రైట్. ఓఆర్ఆర్ వాట్సాప్ ఏమైంది అట్లా బెంగళూరు ద సిటీ ఆఫ్ బెంగళూరు సిటీ ఆఫ్ లాయల్టీయా. సో మనం ఇప్పుడు బెంగళూరు దగ్గర ఓఆర్ఆర్ ఎక్కినాం. బెంగళూరు టు బెంగళూరు ఒకటే రోడ్. ఇక బెంగళూరులో మనం ఓఆర్ఆర్ ఎక్కినాం. ఇక్కడ నుంచి మనం బెంగళూరు వరకు స్ట్రైట్ అనమాట. నందు ఎట్లా ఫీల్ అవుతున్నావు ఇప్పుడు? మనం టెంపుల్ పోతున్నాము. నేను మస్తు ఎక్సైట్ అవుతున్నాను ఫస్ట్, ఎందుకంటే ఫస్ట్ బెంగళూరు, ఆర్సీబీ. అంటే నీకు దేవుడి మీద లేదు, ఇప్పుడు ఆర్సీబీ మీద ఉంది. ఫస్ట్ బెంగళూరు అనగానే ఫస్ట్ మనకి ఆర్సీబీ. మెయిన్ మనం ఇస్కాన్ టెంపుల్ వెళ్తాం కాబట్టి మెయిన్ బెంగళూరులోనే, కాబట్టి ఇంకా ఆర్సీబీ కాబట్టి, విరాట్ కోహ్లీ టీం కాబట్టి, విరాట్ కోహ్లీ కాబట్టి ఇంకా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది అట్లా అది చెప్పు ఫస్ట్. నీ చెన్నై గారా చూడు, నీ చెన్నై మరి నీది కూడా పోతున్నావు నెక్స్ట్ నువ్వు కూడా అట్లా ఫీల్ కాదు. ధోని ఇంకొక సీజన్ కొట్టాలని. బెంగళూరు ఫస్ట్ టైం ఆరా నందు? అవునన్నా. ఓకే. అది వాట్ అబౌట్ యూ? ఏంటిదా ನಾನಿಯೋ ಎಂಡ ಸಾಟಿಯೋ ಎನ್ನಡಿಯೋ ಫೀಲಿಂಗ್ಸ್ ಇಯೋ ಕರ್ನಾಟಕಯೋ. చరణ్ నమస్తే. చాలా ఇప్పటికి ఒక 200 సార్లు వచ్చు కర్ణాటకకి, అంతేనా? 6 times అయినా? ఓకే, సూపర్. సో మనోడు నందు బెంగళూరు ఎక్సైట్మెంట్ ఉందా అంటే అడు ఆర్సీబీ కదా ఉంటా అంటున్నాడు. అంటే మనోడు కోహ్లీ ఫ్యాన్. అఫ్ కోర్స్ నేను కూడా ఆర్సీబీ ఫ్యాన్. ఆర్సీబీ టీం ఫేవరెట్ టీం నాది, విరాట్ కోహ్లీ. అటెండెన్స్ స్టాచ్యూ ఆఫ్ ఈక్విటీ నెక్స్టా? ఈక్వాలిటీయా? స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీయా? ఈక్విటీ అంటే పైసలు రా, స్టాచ్యూ కొడతారా రే పేర్లు కూడా సగం చెప్పకపోతే బ్లాగ్లో. ఈక్విటీ అంటే షేర్లు, అదే మన బ్యాలెన్స్ అనమాట. ఈక్వాలిటీ, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటే
ఇంకా చారణ ఎత్తాడు చెప్పు. సమతామూర్తి. ఓకే, ఎంత దూరం అన్న నుంచి? ఇంకా 2 కిలోమీటర్స్లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వెళ్తున్నాం మనం. అది సంగతి. సాయంత్రం 6 అవుతుంది టైం ఇప్పుడు. ఒక 1.5 hour అయింది వెళ్ళి. ఈ బైక్ నన్ను పంపించేసి. సో ఇది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చూడండి అందరూ. ఎట్లుందిరా? సూపర్ బంపరా. సో రిటర్న్ వచ్చేటప్పుడు ఇది కవర్ చేస్తాం. వర్షం పడింగ్, క్లైమాక్స్, ఎంజాయ్ పండుగ. సెలబ్రేటింగ్స్, వాన పడింగ్స్, ఫాగ్, వర్షం. వాన గట్టిగా పడుతుంది, ఏం కనిపిస్తలేదు రోడ్డు. భయంకరమైన వర్షము. ఏం కనిపిస్తలేదు. అరే అవునా, దానికన్నా కెమెరా ఇల్లు వచ్చి డ్రైవింగ్ అయినా మంచిగా కనిపిస్తుంది. ఇల్లు వచ్చి డ్రైవింగ్ చేస్తే నీట్గా కనిపిస్తుంది. ఇల్లు వచ్చి డ్రైవింగ్ కనిపిస్తుంది నీట్గా. జై బోలో గణేష్ మహారాజ్ కి. చాలా ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ఏం జరిగిందో ముందుకెళ్ళి చూద్దాం. మనకైతే కొంచెం ఫ్రీ ఉంది ఇక్కడ నుంచి. ఏమూరు ఇది? బాలనగరా? ఇంకా ఇన్నే ఉన్నావా మనం? కమాన్ గుండు, నువ్వు ఒక్కనే కనిపిస్తలేవు ఇంట్లో. ఒక అటెండెన్స్ ఇచ్చుకో. అది ఫోకస్ పెట్టండి కొంచెం. కెమెరామ్యాన్ ఫోకస్ కరో. ఫోకస్ లైట్ ఉంటే ఏమన్నా ఎంత దూరం ఉందన్న ఇది? ముందల బాగానే ఆగినాయి వెహికల్స్ అన్ని. ఏదో పైప్ లైన్ వర్క్ జరుగుతుంది. సిఎన్జి గ్యాస్. పోలీసు వాళ్ళు ఇంతమంది ఎందుకు వచ్చారు? ఏది పల్టీ పట్టదా? ఫైర్ ఇంజిన్ వచ్చింది. అది బర్న్ అయిందేమో. డిజాస్టర్ వెహికల్ వచ్చింది. ఏం జరిగిందో మిస్టేక్ అయితే బయట పడలేదు. అక్కడ సైడ్ ఆపోజిట్ పోయినట్టు. అరే రే రే రే, ట్రక్ బోల్తా పడ్డదా ఇక్కడ? ఓకే ఓకే ఓకే. సిఎన్జి ఫైర్ అయినట్టుంది కదా. ఓకే, అందుకే సిఎన్జి వెహికల్ తీసుకోవాలి అయ్యా. ఇటు నుంచి అటు డైవర్ట్ చేసిన పోయేటి అలానే ఉన్నాయి. అవును, ఇక్కడ క్లియర్ అవుతుంది కాబట్టి అక్కడ పెట్టిరు. ఇక డేట్ వచ్చి మంచి పని చేసిన. ఓ యూటర్న్ చేస్తారా అది మనల్ని ఎంకల్కి? అక్కడ వెళ్ళేటోళ్ళ. ఓకే, జాగ్రత్త జరా, బండ్ల అడ్డగోలు వస్తున్నాయి. ఈడ కూడా లారీ లాగినాడు. ఓకే సరే, మొత్తానికి అయితే మనం బయట పడ్డాం ట్రాఫిక్ నుంచి. ఆల్మోస్ట్ ఒక 1 hour టైం వేస్ట్ అయింది ఇక్కడ. చలో బ్రో. సో ఇక్కడ టోల్ గేట్ దగ్గర ఆపినాం. కర్నూలు టోల్ గేట్ దగ్గర. చాలా ఏం చేసిన అంటే ఇంటి దగ్గర పులిహోర బాక్స్లో పులిహోర ప్యాక్ చేసుకొని వచ్చిండు. టైగర్ రైస్, లెమన్ రైస్. బయట సో అది మ్యాటర్. చిన్న బ్రేక్ తీసుకున్నాం ఇక్కడ. ఇంటి దగ్గరనే పులిహోర ప్రిపేర్ చేసుకొని వచ్చినాం వస్తప్పుడు. ఏమ్రా, పులిహోరలో కొంచెం ఉప్పు తక్కువైంది. ఉప్పు ఎందుకు తక్కువ వేసినా అన్న? కొంచెం ఉప్పు ఉంటే బాగుండేది, ఉప్పు మర్చిపోయాడు. ఇక్కడ ఇంకొక 1/2 hour బ్రేక్ తీసుకొని డైరెక్ట్ కర్ణాటక, నెక్స్ట్ బెంగళూరు.
చెప్పు. మళ్ళీ మన గుడారాలు ప్యాక్ చేసుకొని మనం తిరుగు ప్రయాణం మొదలు పెడతాం. మళ్ళీ మనం మన ప్రయాణాన్ని మళ్ళీ మొదలు పెడతాం. మన ప్రయాణం చేరుకోవాలి మైక్. మన గమ్యం చేరుకునే వరకు గమ్యం చేరుకోవాలి, పోరాటం ఆగదు మైక్. అలెక్స్, పీటర్. సో అది సంగతి. కర్నూలు చెక్ పోస్ట్. ఎండ చాట. ఏమ్రా, ఏం సంగతి? బలవంతంగా వచ్చినావా ఏంది? చట్నీ పెట్టుకోవాలి. చట్నీ అంటే పెట్టుకో అందులో. నందీశ్వర బాగా ఎంజాయ్ చేస్తున్నావు, ఆస్వాదిస్తున్నావు. ఇప్పుడు డిక్కిల్నే కూర్చోరా నువ్వు నైట్. ఎంకల్నే అనుకో ఇక. మంచిగా గుడారం ఏర్పరచుకో, అందులో ఇప్పుడు ఈ గుడారం సేదా తీర్చుకో ఎంకల్ డిక్కిలో. అందులో నాకేనా ఇప్పుడు? గుడారం నీకే, అది పడతావు అందులో. చట్నీ కావాలా? చట్నీ రాను. టేక్ యువర్ ఓన్ ప్లేస్. ఎర్లీ మార్నింగ్ ఆగినాం ఇక్కడ టీ బ్రేక్ నియర్ బెంగళూరు దగ్గరలో. నా కాఫీ అరా. వాటర్ బాటిల్ తీసుకురావచ్చుగా. వాటర్ బాటిల్ వేయడం తీసుకురా జర. గుడ్ మార్నింగ్. కాలుతుంది కాఫీ. కాఫీ బ్రేక్. కాఫీ అయితే బాగుంది, మంచిగా ఉంది. కాఫీ అయితే మంచిగా ఉంది. బెంగళూరుకి ఎగ్జాక్ట్ ఇంకొక 120 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాం. కుంభకోణం డిగ్రీ కాలేజ్ అంట. ఏంటిదో బంధాలేంటి బంధువులేంటి. కాఫీ అయితే బాగుంది, మంచిగానే ఉంది కాఫీ అయితే. సో ఇక్కడ నుంచి రేపు మార్నింగ్ ఇంకొక 2 అవర్స్లో బెంగళూరు వెళ్ళిపోతాం. 2-3 అవర్స్లో ఇంకో 150 కిలోమీటర్స్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా హోటల్ బుక్ చేసుకొని అక్కడ స్టే చేసి రేపు మార్నింగ్ ప్లాన్ చేయాలి ఏం చేయాలనేది. ఏం చేస్తుర్రా నువ్వు? పడతావారా ఇలా? అదే చూస్తున్నావు. చేంజా ఆ కార్లో ముందు బ్యాక్ మళ్ళీ ఇంతకు వచ్చింది ముందుకన్నా ఇలా అనుకుంటాడంట. పట్టవురా వల్ల అలా దాటుతుంది పైన. పడుతున్నావా? కానీ కాళ్ళు ఎట్లా ఫోల్డ్ చేసుకుంటాం అంతసేపు కష్టం. ఇది ఎందుకు హైట్ అయింది? బ్యాగ్ పెట్టిరా? బ్యాగ్ లేకుండే కిందనే ఉండే. తీసి మరి మీద గాడి చోటు అన్న ఇబ్రహంపట్నంలో పెట్టిందిగా. ముందలు పెట్టుకోరా పాపం. ఎట్లా కూర్చొస్తున్నారంటే స్పేస్ ఉండే కదా, స్పేస్ ఉంది కదా. అది ఒకసారి తీసి మళ్ళీ పెట్టారు ఆర్డర్గా. నువ్వు మూమాటానికి కడుపు తెచ్చుకుంటావు అలా చెప్పొచ్చు కదా బ్యాగ్ ఉందని. కియా ఫ్యాక్టరీ నుంచి పోతున్నాం. లెఫ్ట్ సైడ్ ఉంది ప్లాంట్. సో బెంగళూరు వెళ్ళిన తర్వాత ప్లాన్ చేస్తాం. ఫస్ట్ పోయి ఒక హోటల్ బుక్ చేసుకొని ఇస్కాన్ టెంపుల్ ఒకటి, ఇంకా నంది హిల్స్ అట్లా కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి ఆ తర్వాత ఎల్లుండి అక్కడ నుంచి ప్లాన్ చేయాలి మళ్ళీ ఎటు వెళ్దాం అనేది. సో ప్రస్తుతం అది మన ప్లాన్.
పడుకోలేరా ఇంకా? ఏం చేస్తారా లోపల? నిద్ర వస్తున్నాం అంటే ఇక్కడ ఆపమన్నారు. ఆపిన తర్వాతనేమో ఫోన్లో ఓపెన్ చేసుకొని రీల్స్ చూసుకుంటా కూర్చుర్రు. ఈడేమో అరే నిద్ర వస్తుందని బండి ఆపమని చెప్పి సినిమాలు చూస్తున్నావరా? ఏం చేసినావురా? మొత్తం థియేటర్ సెట్ చేసినావు లోపల. వీడు థియేటర్ ఒక సినిమా హాల్ సెట్ చేసిన లోపల. బండి ఆపండి పెట్రోల్ బంక్ దగ్గర కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటామని చెప్పి ఇప్పుడేమో సినిమాలు చూస్తున్నాడు. చారన్న నిద్ర వస్తుంది అన్నాడు. వీడికి వచ్చి రీల్స్ చూస్తున్నాడు, వీడు మీమ్స్ చూస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? ఇన్స్టాగ్రామ్ వాడుతున్నావారా? దీనికి అరాబమన్నది వెళ్ళిపోతున్నారా ఇప్పటికి? ఆడైతే ఏకంగా సినిమా థియేటరే సెట్ చేసుకున్నాడు అక్కడ. మంచిగా ఉందిరా మీ పని. వీడైతే ఇక అరే ఇది ఇల్లా లేకుంటే పెట్రోల్ బంకారా? సాప్ వేసుకొని చెదరు కప్పుకొని నిండా ముసుగేసుకొని వండుకునేడా. ఓ యలంక బెంగళూరు అరైవ్డ్. సో బెంగళూరు వచ్చేసాం. ఇక్కడ నియర్ బై హోటల్లో స్టే చేసాం నైట్ మార్నింగ్. ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. సో ఈ 2 రూమ్స్, ఇదొక రూమ్, ఇది ఈ 2 రూమ్స్ తీసుకున్నాం. ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇక్కడ నుంచి బయలుదేరుతాం. టీవీ వస్తలేదు. సో అది మ్యాటర్. ఇక్కడ నుంచి ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇస్కాన్ టెంపుల్కి బయలుదేరబోతున్నాం. ట్రాఫిక్ అయితే ఎక్కువనే ఉంది, 1 అవర్ వరకు నుంచి ఇక్కడ నుంచి. సో అది ఎర్లీ మార్నింగ్ ఇక్కడ రీచ్ అయినాం. 9 o'clock, 8:30కి హోటల్ దొరికింది. ఒక 2 hours ట్రై చేస్తే మంచి హోటల్. సో అది. సో ఇవాళ ఇక్కడనే స్టే చేస్తాం, ఇదే హోటల్లో స్టే చేసి రేపు మార్నింగ్ వేరే ట్రిప్ ప్లాన్ చేయాలి. ప్రస్తుతానికి ఈరోజు అయితే ఇస్కాన్ టెంపుల్ అయిపోతే నంది హిల్స్ తెలీదు, ఎర్లీగా అయిపోతే వెళ్తాం, లేకుండా లేదు. సో ఈ 2 ఈరోజు కంప్లీట్ చేయాలి. రేపు ప్లాన్స్ ఈరోజు నైట్ డిసైడ్ చేయాలి. యా, హోటల్లో ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు బయలుదేరుతున్నాం టెంపుల్కి. ఫైనల్లీ రిలాక్స్ అయిపోయి 2 గంటలు రెస్ట్ తీసుకొని టెంపుల్కి బయలుదేరుతున్నాం. లొకేషన్ పెట్టండి. ఇక్కడ నుండి ఒక 20 kilometers, ఎంత 17 ఉందా, 16 kilometers ఉంది. చెప్పిన ఆల్రెడీ. చల్లా 8 kilometers to temple. అరైవ్డ్ టెంపుల్కి వచ్చేసినాం. పార్కింగ్లో వెళ్తున్నాం. పైనకి కొండ పైన వెళ్తున్నాం. సో ఇస్కాన్ టెంపుల్ వచ్చినాం. మొత్తానికి పార్కింగ్లో కార్ పార్క్ చేసినాం. ఇప్పుడు పైకి వెళ్ళాలి. చాలా రష్ ఉన్నారు, మస్తు మంది ఉన్నారు.
శుభమా ఏమైంది? ఇక్కడ 108 ఉంటాయి. దర్శనం చేసుకోండి, 1 అవర్ అవుతుంది. బయట నాకు ఛాన్స్ లేదుగా. ఏంటండి? హరే రామ హరే రామ హరే కృష్ణ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. ఏదో రెండొకటిగా. కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ. సో పైకి వచ్చేసినాం, టెంపుల్ పైకి. అది మెయిన్ టెంపుల్, కానీ లోపల కెమెరా పర్మిషన్ లేదు, అందుకే బయట నుంచి చూపిస్తున్నా. కెమెరాలో లేదు లోపలికి. మెల్ల మెల్ల చూసి. అరే 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 ఎందుకు వస్తున్నావు అట్లా? ఏం తీసుకున్నారా? 3 డబ్బాలు తీసుకున్నావా? వెరీ గుడ్. సరిపోతాయా? సరిపోతా. ఓకే. ఇంగ్లీష్ ఉంది. ఏందిరా బుక్ తీసుకుంటారా? ఏంటి అది? సాంస్క్రిటా? సాంస్క్రిట్ అని కన్నడ ఇంగ్లీష్ ఉంది, తెలుగు లేదు. ఇగో భగవద్గీత తీసుకుంటే తెలుగులో తీసుకోవాలి, సాంస్క్రిట్ తీసుకోవాలి. సాంస్క్రిట్ కూడా ఉంది. సాంస్క్రిట్ వస్తారా నీకు? అర్థమవుతుందా? తెలుగు పైన ఉంది బెస్ట్. తీసుకోవచ్చా?
లుంగి ఏడు తీసుకుందామంటే అదే మన సైజు ఉన్నాయా ఉన్నాయిగా. పెట్టిండు ఇస్కాన్ టెంపుల్ దర్శనం అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడే బయటికి వచ్చినాం. ఇప్పుడు సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఎక్కడ కూడా అది దుండిగల్ పళని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఒక 400 కిలోమీటర్స్ ఉంది. ఇస్కాన్ టెంపుల్లో చాలా బాగుంది లోపల టెంపుల్. ఇంటికి చెర్రు అన్న దొరకని